దశావతారం. చాలామందికి దశావతారం అనగానే రాముడు మరియు కృష్ణుడైతే గుర్తొస్తారు. ఎందుకంటే చాలామంది మహాభారతం మరియు రామాయణం అయితే చదివుంటారు, వినుంటారు. అసలా రామాయణం, మహాభారతం జరగడానికి మెయిన్ రీజనే ఈ దశావతారం. ఈ దశావతారం జరగడానికి ముఖ్య కారణం ఏంటో మనకి 4 యుగాలుంటాయి. అదే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఈ 4 యుగాలు కలిస్తేనే ఒక మహాయుగం అవుతుంది. ఏ యుగంలో అయితే మనకి సత్యంను హరించి చెడు పెరుగుతుందో అప్పుడే శ్రీ మహావిష్ణువు ఒక అవతారం ఎత్తి ఆ చెడుని నివారించి సత్యాన్ని మళ్ళీ నిలబెడతారు. ఇప్పుడు దశావతారం ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మకుమారులు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్తారు. అక్కడే ద్వారపాలకులకున్న జయ విజయులు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు పడుకున్నారు. అందువల్ల ఈ సమయంలో ఎవరికి లోపలికి అనుమతి లేదని చెప్పి బ్రహ్మకుమారుల్ని బయట ఆపేస్తారు. చాలామందికి జయ విజయులు ఎవరు